నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యమో దీనికి కారణం ఏంటో తెలియదు, కానీ ఎక్కువగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి ప్రజెంట్. ఇలా జరగకుండా ఉండాలి అన్నా, వాటి నుంచి బయటపడాలి అన్నా, దానికి సంబంధించిన మంచి ఒక రెమెడీ కానీ, ఒక మంచి పూజా విధానం కానీ ఏదైనా ఉందంటారా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనకు ప్రధానంగా శుక్రకేతువు కలయిక అనేటువంటిది 25వ తారీఖు నుంచి ఉంది. దాని యొక్క ప్రభావం ఒక 12 రోజుల ముందు నుంచి ఎక్కువగానే చూపిస్తుంది. అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, దాదాపుగా ఏదో ఒక మానసికంగా శారీరకంగా ఒక సమస్య అనేటువంటిది ప్రతి ఒక్క మనిషికి ఉత్పన్నం అనేటువంటిది అవుతూనే ఉంటుంది. దాని నుంచి బయటపడాలి అంటే చాలా చిన్న తేలికైన ఉపాయం అయితే ఉందమ్మా. అది ఎంతమంది అనుసరిస్తారో ఎంతమంది అనుసరించారో మనకైతే తెలియదు. కాకపోతే మనకు ఎల్లుండి ఆదివారం, అంటే 2 రోజుల తర్వాత, ఎల్లుండి అంటే 25వ తారీఖు ఆదివారం. ఆ రోజు నాడు మనకు సప్తమి తిథి కూడా అయిందమ్మా. దాన్ని భాను సప్తమి అని అంటారు. చాలా విశేషం. ఆ రోజు నాడే మనకు భరణీ నక్షత్రం కూడి కూడా వచ్చింది. భరణీ నక్షత్రం అంటే యమధర్మరాజు యొక్క నక్షత్రం. భాను అంటే ఆదివారం అంటే సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు. అలాగే సప్తమి అంటే 7 అంటే శని స్థితి. శని అన్న సూర్యుడు యొక్క కుమారుడు, యముడికి అగ్రజుడు. ఆ ముగ్గురు సమ్మేళనంలో వచ్చినటువంటి ఏ రోజైతే ఆదివారం ఉన్నదో ఆ రోజు నాడు శరీరంలో ఉండేటువంటి రుగ్మతులు, ఏ కారణం చేతనైనా మనం ఇబ్బందులు పడుతున్నాము అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాత్ పూర్వం, అంటే సూర్యుడు అలా ఉదయిస్తుండగా ఇంట్లో దీపారాధన చేసుకొని దోషేడు నీళ్లు తీసుకొని, గరిక దొరుకుతుంది మనకు, ఆ గరిక చేతిలో పట్టుకొని దోషేటు నీళ్లు పోసుకొని మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మనే నమః అనుకుంటూ సూర్యనారాయణ స్వామి వారికి ఇలా ఒక 12 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టడం చాలా శ్రేయస్సమ్మ. ఎవరైనా చేయవచ్చు. ఈ శ్లోకం అనేటువంటిది ఉంటుంది. కావాలంటే మనం ఇద్దాం కూడా వారికి. దోషెట్టు నీళ్ళు పట్టుకొని ఆ సూర్యబింబం అలా మనకు పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ వచ్చే సమయంలో అలా పట్టుకొని 12 సార్లు నీళ్ళు వదిలిపెట్టాలి. అనంతరం మరలా కాసిన బియ్యం తీసుకొని నువ్వులు కూడా అందులో వేసుకొని యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ రుద్రాయ కాలాయ పరమేష్ఠనే నమః అని చెప్పి యమధర్మరాజుకి కూడా ఒక 9 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టండి. తర్వాత మళ్ళీ నువ్వులు నీళ్లు తీసుకొని అలానే చేతిలోకి నువ్వులు వేసుకొని నీళ్లు తీసుకొని శనేశ్వర స్వామి వారిని తలుచుకొని శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానాం ప్రాణ పీడోపశాంతి అని చెప్పి శనేశ్వర స్వామి వారికి ఒక 7-8 సార్లు. అంటే ఇప్పుడు ఒక్కసారి దోషుల్లోకి తీసుకుని అవే వదలాలా అన్నిసార్లు? లేదమ్మా, ఇలా ఒకసారి వదిలేసి మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ వదిలిపెట్టాలి, మళ్ళీ తీసుకోవాలి. అలా గరికె మాత్రం ముగ్గురికి చేతిలో ఉండాల్సిందేనమ్మా. గరికె ముగ్గురికి చేతిలో ఉండాల్సిందే. అలా అర్ఘ్యం వదిలిపెట్టిన తర్వాత మనకు చాలా శ్రీకృష్ణ యజుర్వేదంలో చాలా గొప్పగా చెప్పబడిన మంత్రం అరుణం అంటారు. అరుణము అనేటువంటిది వెంటిలేటర్లో మనిషి ఉన్నాడు అని అంటే, ఇక డాక్టర్లు వెంటిలేటర్ తెస్తే చనిపోతాడు అన్నటువంటి మనిషి ఎవరైతే ఉంటారో ఆ మనిషికి మళ్ళీ పునర్జీవం రావాలి అనే ఒక ఉద్దేశ్యంతో సంకల్పం చేసి ఆ అరుణాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మళ్ళీ ఆ మనిషి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడమ్మా. అంతటి గొప్పది. ఆ అరుణాన్ని ఒక్కసారి కనీసం వినాలి. 1 గంటన్నర సమయం పడుతుంది అది పూర్తిగా వింటే. అది ఎంత గొప్పది అని అంటే, ఒక మనిషికి యాక్సిడెంట్ అయ్యి అంటే రైల్లోంచి కింద పడిపోయారు తెల్లవారుజామున సమయంలో. ఆ పొలాల్లో పడిపోతే కింద పడిన 3-3.5 గంటల వరకు ఎవరు చూడరా. ఆ తర్వాత ఆ మనిషిని చూశారు, కోనప్రాణాలు అలానే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అరుణ పారాయణ చేశారు. ఆ పిల్లవాడు బ్రతికి బయటకు అంటాడు. రియల్ గా. ఇది మనకు సూర్యాపేటకు సమీపంలో ఉంది.
తర్వాత ఇంకొక ఆయన ఉమ్. యాక్సిడెంట్ అయింది, కాలు మొత్తం 6 చోట్ల 4 చోట్ల మొత్తానికి ముక్కలైంది ఎముక. ఓకే ఓకే. ఈ కాలులో సుమారుగా 4 ప్లేట్లు పడ్డాయి, దానికి రాట్లేదు అంటారు చూసారా, అవునవును. పడ్డాయి. ఉమ్. డాక్టర్లు ఈ జన్మలో నువ్వు కుంటుతూ తప్ప నార్మల్గా నడవలేమో అని అన్నారు. ఉమ్. ఇదే అరుణం చేయటం వలన ఉమ్. ఖచ్చితంగా 6 నెలల్లో ఆయన ఆ కాలు మీద నిలబడి మళ్ళీ సూర్య నమస్కారాలు చేశాడు. ఉమ్. ఉమ్. అంత గొప్పది. మనం నమ్మి ఆచరిస్తే ఉమ్. ఫలితం. ప్రపంచంలో ఉమ్. మన ప్రపంచం మొత్తానికి కూడా మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేద మంత్రాలు ప్రపంచంలోకి ఎక్కడ ఎవరి దగ్గర లేవు. ఉమ్. ఏ వైద్య శాస్త్రంలో కూడా లేదు, ఓకే. ఏ వైద్య శాస్త్రంలో కూడా లేవు. లేదు. అంత గొప్పది. పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మే ద్రియరేత పృథివీమస్కాను యదోషధైరప్యసరద్యదాప ఇదం తత్ పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మే రేత ప్రశిచ్యతే యన్మ ఆజాయతే పునః తే నమామృతం కురు తేన సుప్రజసం కురు అని అరుణలో చెప్పబడుతుంది. ఇది కూడా ఓకే. శరీరంలో ఉమ్. కొంతమందికి నడక పడిపోతూ ఉంటుంది, ఉమ్. కొంతమంది లేవలేకపోతూ ఉంటారు, అవును. అంటే నరాలు చచ్చిపడిపోయినట్టు ఉంటారు. ఉమ్. వాళ్ళకి ఈ మంత్రానికి ఇంకొక 2 మంత్రాలు ఉన్నాయి. ఓకే. వాటిని సంపుడు చేసి పారాయణ చేసి ఆ వచ్చేటువంటి ఉదకంతో వాళ్ళకి రోజు కనుక ఒక 10 నిమిషాలు ఇలా మస్తు. అని ఆ నీళ్లు లోపలికి ఇంకిపోయేటట్టుగా కనుక అన్నట్లయితే నాకు తెలిసి 120 రోజులు హైయెస్ట్ మళ్ళీ నిలబడతారమ్మ మనిషి. ఉమ్. అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రాలు అనేటువంటివి మన ప్రపంచం మొత్తంలో కూడా మన భారతదేశంలో చరిత్రలలో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప మహామంత్రాలన్నీ కూడా మన సనాతన ధర్మంలోనే చెప్పబడి ఉన్నాయి. ఓకే. అటువంటి గొప్ప మంత్రం అరుణం. హా. ఆ అరుణం అనేటువంటిది పారాయణ ఒక గంటన్నర సమయం వినటం, ఉమ్. వినదా ఇక మీరు ఏ పనులైనా చేసుకోవడం, అది అత్యంత శ్రేయదాయకమమ్మ. ఉమ్. లేదంటే నేను 10 రోజులు రోజు వింటాను అన్నట్లయితే ఉమ్. క్యాన్సర్తో సహా తగ్గిపోతుందమ్మా. ఈ అరుణం అనేటువంటిది రోజు వింటూ అరుణం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకుంటే ఉమ్. క్యాన్సర్ వ్యాధి కూడా నయమవుతుంది. ఇంత పూర్వము మనకు ఆడవాళ్ళు ప్రసవ వేదంతో ఉన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది. ఉమ్. ఆ మంత్రం మొదటి నుంచి చివరి వరకు గట్టిగా చెప్తారు. ఆ మంత్రం వచ్చేటికి అందరూ ఒకసారిగా సైలెంట్ అయిపోతారు. 1-1.5 నిమిషం వస్తుంది. ఓకే. లోపల బయటికి వినిపించకుండా ఆ మంత్రం అనేటువంటిది గర్భిణీ స్త్రీ దగ్గర కనుక మనం పఠించినట్లయితే డెలివరీ అయిపోతుంది మాటని. అది పూర్వకాలంలో మంత్రసానితనం అన్నీ చేస్తుండేవారు ఇళ్లలోనే. అవునండి. ఈ ఆ మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని పారాయణ చేసి ఆ తీర్థం ఇచ్చేవారు. అందుకని అందరికీ కూడా ఖచ్చితంగా నార్మల్గా ఫ్రీ డెలివరీలు అయిపోయేవి, ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళు. ఇవాళ ఆ మాట చెప్పిన వినరు. ఎందువల్ల అంటే హాస్పిటల్లో మీరు రాకూడదు, మీరు చేయకూడదు, మీరు చెందకూడదు, బుట్టు పెట్టకూడదు, ఇచ్చేయకూడదు అంటూ ఉంటారు, భయం. కానీ పూర్వం నుంచి మరి కొన్ని లక్షల మందికి పూర్వంలో ప్రసవం చాలా ఫ్రీగా అయినాయి కదండి. ఇప్పుడు ఎందుకు కావట్లా? అప్పట్లో ఇన్ని హాస్పిటల్స్ కానీ ఏమీ లేవు. కేవలం సనాతన ధర్మం మీద మంత్రాల మీద మాత్రమే ఉన్నారు. మరి చక్కగా మంచి మంచి డెలివరీ అయినాయి. పుట్టిన ఏ ఒక్కడు కూడా బాక్స్లో ఉండటాలు ఎక్కడా లేవు కదండి. ఇప్పుడు కదా ఇంక్యుబేటర్ అని, ఆ బ్యాటర్ అని, ఈ బ్యాటర్ అని బాక్స్లో పెట్టాలి అని, ఫీడింగ్ కోసం పైపు లోపల పెట్టాలని నానా రకాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా? ఎందువల్ల అంటే అప్పుడు దైవాన్ని నమ్మేవారు, భక్తిగా ఉండేవారు. ఇప్పుడు దేవుడు లేడు, మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ ఏదో అంటారు కదా, ఇవే ఉన్నాయి మొత్తం అంతా, మెడిసిన్స్ తప్ప ఏమీ లేదు. దేవుడు అనేది అంబక్కు అనేది అంటున్నారు కదా, కాబట్టి అందరూ ఇట్లా తయారవుతున్నారు. దాని నుంచి ఎలా అయినా మళ్ళీ బయటపడాలి, జనాలకు అర్థం కావాలన్న ఒక ఉద్దేశం మాది. కనుక ఆదివారం నుంచి మొదలుపెట్టి మేము ఒక 10-11 రోజులు 12 రోజులు మేము వింటాము అన్నట్లయితే ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఆ ఫలితాలు చూస్తారమ్మా శరీరానికి సంబంధించి. అంత గొప్పదైతే రేపు ఆదివారం రోజు నాడు, భానుసప్తమి రోజు నాడు ఉన్నది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలకి చెక్కు పెట్టాలనుకున్నట్లయితే కనీసం ఒక 12 రోజుల పాటు ప్రతిరోజు ఈ పని చేస్తూ కనుక విన్నట్లయితే మొదటి రోజుకి 12 రోజుకి తేడా వాళ్ళే చూస్తారు ఖచ్చితంగా. ఆ తర్వాత మనం వాళ్ళు ఆపరండి, నాకు చాలా ప్రశాంతంగా ఉంది, నేను బ్రతికుండగా హాస్పిటల్ అడుగు పెట్టక్కర్లేదని వాళ్ళకి అర్థమవుతుంది, చేసుకుంటారు కాబట్టి. ఓకే, నిజంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి మంచి ఉపశమనం కలిగించే విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.